హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ బాటనీ. ఫస్ట్ టాపిక్ మొక్కలలో రవాణా. మృత్తిక నుంచి అంటే నీటి ఊర్ధ్వదిశ గమనాన్ని ఏమంటారు? నీటి ఊర్ధ్వదిశ గమనాన్ని అనగా మృత్తిక నుంచి నీరు మొక్క యొక్క వాయుగత భాగాలకు రవాణా అవడాన్ని ఏమంటారు అంటే ఊర్ధ్వ నీటి ప్రసరణ ఏమంటాం? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ద్రవోద్గమము అంటాం. నెక్స్ట్, మొక్క వాయుగత భాగాలైన పత్రాలు, వాయురంధ్రాలు, అవబాసిని మొదలైన భాగాల నుండి నీరు ఆవిరి రూపంలో బయటికి విసర్జించే ప్రక్రియను ఏమంటారు? మొక్క యొక్క వాయుగత భాగాలైన పత్రాలు, వాయురంధ్రాలు, అవబాసిని మొదలైన భాగాల నుండి నీరు ఆవిరి రూపంలో బయటికి విసర్జించే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ బాష్పోత్సేకం. పత్రరంధ్రాన్ని ఆవరించి మూత్రపిండాకారంలో ఉండే రక్షక కణాలను ఏమంటారు? ఆన్సర్ అనుబంధ కణాలు. ఫోటో యాక్టివ్ చలనం అనగా అంటే పత్రరంధ్రాలు పగటిపూట తెరుచుకుంటే వాటిని ఫోటో యాక్టివ్ అని, రాత్రిపూట తెరుచుకునే పత్రరంధ్రాన్ని స్కోటో యాక్టివ్ అంటారు. అనగా ఫోటో యాక్టివ్ చలనం అనగా అంటే పగటిపూట తెరుచుకునే రంధ్రాలు, అంటే ఒకటి మాత్రమే సరైనది ఆన్సర్. నెక్స్ట్, స్కోటో యాక్టివ్ చలనం చూపించే మొక్కలకు ఉదాహరణ అంటే రాత్రిపూట తెరుచుకునే పత్రరంధ్రాలు గల మొక్కలకు ఉదాహరణ. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కాక్టస్. సంసంజన అసంసంజన బాష్పోత్సేక ఆకర్షణ నమూనా అంటే సంసంజన అసంసంజన అంటే మూలకేశాల నుండి నీరు దారు కణాలు దారుణాల్లోకి చేరుతుంది. అంటే మొక్క వేళ్ళ నుండి మొక్క పై భాగాలన్నిటికీ పత్రాలు, కాండము నుంచి పత్రాలు అన్ని భాగాలకి సరఫరా అవడానికి కొన్ని బలాలు పనిచేస్తాయి. అవి ఏంటంటే సంసంజన ఆకర్షణ అంటే అసంసంజన బలాలు పనిచేస్తాయి. ఈ నమూనాను ఒక శాస్త్రవేత్త ప్రతిపాదించారు. ఆయన పేరు ఏంటి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ హెన్రీ డిక్సన్. గట్టేషన్ అంటే బిందు స్రావం అనగా గడ్డి జాతి మొక్కలు గుల్మయుత మొక్కల్లో ఈ నెల వద్ద సూక్ష్మ రంధ్రాల ద్వారా నీటి బిందువులు వాతావరణంలోకి విడుదలవుట. నెక్స్ట్, సెకండ్ వన్ మృత్తిక నుంచి వివిధ అయాన్లు సక్రియాత్మకంగా నాళికా కణజాలాల్లోకి రవాణా అవుట. ఆన్సర్ గట్టేషన్ అనగా ఏ మాత్రమే సరైనది. అంటే గోల్మయుత మొక్కల్లో ఈ పత్రరంధ్రాలు అనేవి పత్రాల చివరి భాగాలు అనేవి మనం ఎర్లీ మార్నింగ్ చూసినట్లయితే పత్రాల నుంచి చిన్ని డ్రాప్స్ అనేవి కిందకి పడుతూ ఉంటాయి. అవి ఏంటంటే ఏం చేస్తాయి? గడ్డి జాతి మొక్కలు, గులమతి మొక్కలు ఈ నెల వద్ద ఉన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా ఈ నీటి బిందువులు వాతావరణంలోకి విడుదలవుతాయి. దీన్నే గట్టేషన్ లేదా బిందు స్రావం అంటారు. రసభరిత మొక్కలు అంటే ఏంటి? మనకి రసభరితంగా ఏ మొక్కలు ఉంటాయి? ఎడారి మొక్కలు అనేవి నీటిని మ్యూసిలేజ్ రూపంలో పత్రాల్లో నిల్వ చేసుకోవడం వల్ల అవి రసభరితంగా ఉంటాయి. ఆ రసభరిత మొక్కల్లో రాత్రిపూట రక్షక కణాలు చేరిన కర్బన అంటే రక్షక పత్రాల్లోకి చేరిన కర్బన ఆమ్లాల వలన నీటి సక్మ ప్రవణత ఏర్పడి అవి స్ఫీతం చెందుతాయి. ఆ మొక్కల్లో పత్రరంధ్రాలు రాత్రివేళ తెరుచుకుంటాయి. అలా చేయడం వల్ల పత్రరంధ్రాలు అనేవి రాత్రివేళ తెరుచుకుంటాయి. అవి ఏ రకానికి చెందినవి? ఫోటో యాక్టివ్ అంటే పగలు తెరుచుకునే పత్రరంధ్రాలను ఫోటో యాక్టివ్ అంటాము. రాత్రిపూట తెరుచుకునే పత్రరంధ్రాలని స్కోటో యాక్టివ్ అంటారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు. నీటి కొరత ఏర్పడిన సందర్భాల్లో అబ్సిసిక్ ఆమ్లము అనే బాష్పోత్సేక నిరోధకం కారణంగా ఏం జరుగుతుంది? అంటే ఎడారి మొక్కల్లో నీటి కొరత ఏర్పడుతుంది ఎక్కువగా. అటువంటి సమయంలో అక్కడ
ఒక హార్మోన్ అనేది అంటే అబ్సెసిక్ ఆమ్లం అనే హార్మోన్ ఏం చేస్తుంది, బాష్పోత్సేక నిరోధకంగా పనిచేస్తుంది. అందువల్ల ఏం చేస్తాయి, పత్రరంధ్రాలు అనేవి మూసుకుంటాయి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. రాత్రి వేళల్లో కాంతి లేనప్పుడు ఏ అయాన్లు రక్షక కణాల నుంచి బయటికి వెళ్ళిపోతాయి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. అంటే K+ మరియు Cl- అనేవి K+ మరియు Cl- అయాన్లు అనేవి రక్షక కణాల నుంచి బయటికి వెళ్ళిపోతాయి. కావున ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, ఒకటి మాత్రమే సరి అయినది. మొక్కలకు కావలసిన కర్బనాన్ని అంటే కార్బన్ను మరియు ఆక్సిజన్ని వాతావరణంలో నుంచి వేటి నుంచి పొందుతాయి? ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. సెకండ్ వన్ కార్బన్ మోనాక్సైడ్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ఒకటి మాత్రమే సరి అయిందంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ని ఆక్సిజన్ని పొందుతాయి. నెక్స్ట్, ఖనిజ అయాన్లు బాహ్య చర్మ కణాల్లోకి చేరడానికి ఏటీపీ రూపంలో శక్తి అవసరం. ఇది ఏ రవాణా? అంటే మనకి ఏదైనా పదార్థాలు రవాణా అవ్వాలంటే శక్తి అవసరం ఉంటే వాటిని ఏమంటాము? సక్రియ రవాణా అంటాము. శక్తి అవసరం లేకుండా రవాణా జరుగుతుందని నిష్క్రియ రవాణా అంటాము. కావున ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ఒకటి మాత్రమే సరి అయినది. పోషక కణజాలం అనే నాళికా కణజాల వ్యవస్థ ద్వారా పోషక కణజాలం అనేది నాళికా కణజాలం అంటే నాళికా కణజాలంలో పోషక కణజాలము, దారువు అనే ఉంటాయి. ఆ రెండింటిని కలిపి మనం నాళికా కణజాల వ్యవస్థ అంటాము. అంటే పోషక కణజాలం అనే నాళికా కణజాల వ్యవస్థ ద్వారా ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రానికి, అంటే ఉత్పత్తి కేంద్రం అంటే మనకి ఆహారం ఎక్కడ తయారవుతుంది? పత్రాల్లో తయారవుతుంది. ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రం అంటే మొక్కల్లో మిగతా అన్ని భాగాలు కూడా వినియోగించుకుంటాయి. కావున ఆ వినియోగ కేంద్రానికి రవాణా అయ్యే ఆహారం ఏంటి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, సుక్రోజ్. దారువులో పదార్థాల రవాణా కేవలం ఊర్ధ్వముఖంగానే జరుగుతుంది. అదేవిధంగా పోషక కణజాలంలో పదార్థాల రవాణా అధోముఖంగా కూడా జరుగుతుంది. అంటే మనకి దారులో పదార్థాల రవాణా అంటే దారువు ఏం చేస్తుంది? ఖనిజాలని నీటిని రవాణా చేస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచి రవాణా చేస్తుంది? మనకి వేర్లు ఎక్కడ ఉంటాయి? భూమి లోపల ఉంటాయి. భూమి లోపల నుంచి పైకి రవాణా అవుతుంది. కాబట్టి ఒకే దిశ. అలా కాకుండా పోషక కణజాలం అనేది అధోముఖంగా అంటే పత్రాలు అనేవి వన్ సైడ్ ఉంటాయి. ఆ పత్రాల నుంచి కాండం పైకి ఉంటుంది, వేర్లు కిందకు ఉంటాయి, పుష్పాలు వీటన్నిటికి. కాబట్టి అధోముఖంగా కూడా పదార్థాల రవాణా జరుగుతుంది. ఆన్సర్ AB 2 సరి అయినవి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రానికి చక్కెరల స్థానాంతరణను వివరించే యాంత్రికము. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, పీడన ప్రవాహం లేక స్థూల ప్రవాహం పరికల్పన. సెకండ్ వన్, ఖనిజ అయాన్ల స్థానాంతరణ. ఆన్సర్ పీడన ప్రవాహం లేదా స్థూల ప్రవాహం పరికల్పన. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, ఒకటి మాత్రమే సెకండ్ ఆప్షన్, ఒకటి మాత్రమే సరి అయినది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.